హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం చాలా 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 హ్యాపీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారండి. మొత్తం 12 గేట్లలో 10 గేట్స్ ఓపెన్ చేశారండి. సో టీవీలో ఈ న్యూస్ వినగానే ఇంకా లేట్ చేయకుండా ఎలాగైనా సరే ఈసారి గేట్స్ ఓపెన్ చేశారు కదా, చూడాలని చెప్పేసి అన్ప్లాన్డ్గా ఫాస్ట్గా వచ్చేసామన్నమాట. సో ఇంత బాగుందంటే చూడడానికి అంత బాగుందండి. యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అనమాట నేను గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడడం అనేది. సో ఇంత మంచి వ్యూ అనేది మీతో షేర్ చేసుకోవాలైతే అనుకుంటున్నాను, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాదండి, ఈ వీడియోలో శ్రీశైలం ప్రాజెక్టు గురించి, శ్రీశైలం డ్యామ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే కనుక మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అది విషయం అండి. ఎలా అనిపిస్తుంది మీకు చూస్తుంటే? చాలా బాగుంది కదా. యాక్చువల్గా 3 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షాలండి. బ్యాక్ వాటర్ కూడా బాగానే ఉంది. 10 గేట్స్ అయితే ఓపెన్ చేశారు అండ్ చాలా ప్రెషర్గా వాటర్ అయితే ఫ్లో అవుతుంది. చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. సో చాలా బాగుందండి చూడడానికైతే. ఈ శ్రీశైలం డ్యామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల శ్రీశైలంలో ఉంటుంది. అలాగే తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో నిర్మించడం జరిగిందనమాట. ఈ డ్యామ్కి నీలం సంజీవారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారనమాట. ఇది 1963లో శంకుస్థాపన మన ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరగడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ డ్యామ్ విషయానికి వస్తే 512 మీటర్ల పొడవు ఉంటుంది. అలాగే హైట్ విషయానికి వస్తే 145 మీటర్స్ ఉంటుంది. దీంట్లో మొత్తం కూడా క్రెస్ట్ గేట్స్ 12 ఉంటాయండి. దీంట్లో ఒక్కొక్క గేట్ వెయిట్ వచ్చేస్తే 260 టన్నుల బరువు ఉంటుంది. ఈ డ్యామ్ ఫుల్ రిజర్వాయర్ వచ్చేస్తే 885 అడుగులండి. శ్రీశైలం డ్యామ్కి 2 పవర్ ప్లాంట్స్ ఉన్నాయండి. సో రైట్ సైడ్ ఉండేది కుడిగట్టు విద్యుత్ కేంద్రం అంటారు, అలాగే లెఫ్ట్ సైడ్ ఉండేది ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అంటారు. సో ఈ కుడిగట్టు విద్యుత్ కేంద్రం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోకి వచ్చేస్తుంది. దీంట్లో 770 మెగావాట్స్ల కరెంటు తయారు చేస్తారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం సెమీ అండర్ గ్రౌండ్లో ఉందండి. ఎడమవైపు ఉన్న విద్యుత్ కేంద్రంలో వచ్చేసి ఇది 900 మెగావాట్స్ విద్యుత్ని తయారు చేశారండి. ఇక్కడ ఈ ఎడమగట్టు విద్యుత్ కేంద్రం వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉందన్నమాట. సో 2014లో తెలంగాణ సపరేట్ అవ్వడం వల్ల అప్పుడు కుడి విద్యుత్ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోకి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రము తెలంగాణలోకి రావడం జరిగింది. ఈ శ్రీశైలం డ్యామ్ కృష్ణా నది పైన కట్టడం జరిగిందనమాట. ప్రాజెక్ట్ నుండి వచ్చే వాటర్ అనేది కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి కూడా వాటర్ సప్లై అవుతుందన్నమాట. మొత్తానికి ఈ డ్యామ్ అంటే ఈ శ్రీశైలం డ్యామ్ వచ్చేసి హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలుకి వచ్చేస్తే 180 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడకు వచ్చేస్తే 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడానండి గేట్స్ ఓపెన్ చేశారు కదా, మొత్తం కూడా వరద నీరు మొత్తం కూడా కిందికి వెళ్ళడం జరుగుతుంది. చూస్తే చాలా బాగుంటుంది. అండ్ 3 డేస్ నుంచి కంప్లీట్ వర్షాలు కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువగా ఉన్నారు. అయితే 2 కొండల మధ్యలో కంప్లీట్గా గ్రీనరీలో చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట. అలాగే డ్యామ్ వెనక భాగంలో స్టోరేజ్ వాటర్ ఉంటుంది కదండి, అంటే పాతాళ గంగ వైపు మెట్టదారి ఉంటుంది. సో అక్కడ భక్తులు దిగి స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. సో వెనక అయితే మనకి బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. యాక్చువల్గా ఫస్ట్ రోప్ వే ఉంటుంది. సో అక్కడ రోప్ వే నుండి కిందికి వస్తే మనకి బోట్ వే కూడా ఉంటుందన్నమాట.
డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు చూడాలనుకుంటే మనకి వర్షాకాలంలో అంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు గేట్స్ ఓపెన్ చేశారు. సో తెలుసుకొని వచ్చినట్లయితే చూడొచ్చు. ఒకవేళ గేట్స్ ఓపెన్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో ఎప్పుడైనా కూడా బాగుంటుందన్నమాట. డ్యామ్కి అంటే లెఫ్ట్ సైడ్ అనమాట, అటువైపు లోపలికి 15 కిలోమీటర్స్ బోట్లో వెళ్తే గనక అక్క మహాదేవి టెంపుల్ ఉంటుంది. అక్కడ కేవ్స్ కనిపిస్తాయి. సో అక్కడ అక్క మహాదేవి స్వామివారి కోసం తపస్సు చేసిందని అంటారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే గేట్స్ క్లోజ్ చేసినప్పుడు అక్కడ బోట్ తీసుకెళ్తారనమాట. సో అప్పుడు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడాలి అనుకుంటే శ్రీశైలం డ్యామ్ బెస్ట్ అండి. ఎందుకంటే చాలా తక్కువ దూరం నుండి చూడొచ్చు అనమాట. సో వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. వేరే ప్రాజెక్ట్స్ గేట్స్ చూస్తున్నట్లయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది, దూరంగా ఉంటాయి, అలాగే ఎక్కువ హైట్లో కూడా ఉంటాయి అన్నమాట. సో మనకు చూడాలనుకుంటే దగ్గర నుంచి కనిపించదు, దూరం నుండి చూడాల్సి ఉంటుంది. సో ఎవరికైనా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూడాలనుకుంటే మాత్రము కరెక్ట్గా అంటేనండి ఈ శ్రీశైలం డ్యామ్లోనే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా బాగుంటుందండి. కాకపోతే అది కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా. సో గేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా దూరం నుండి కనిపిస్తుంది అనమాట. సో బెస్ట్ లొకేషన్ అంటే మాత్రం శ్రీశైలం డ్యామ్ అని చెప్పొచ్చు. ఈ శ్రీశైలం డ్యాము చుట్టూ ఉన్న ఈ అడవి మొత్తం కూడా నల్లమల ఫారెస్ట్ అంటారు. సో చాలా ఫేమస్ అండి నల్లమల ఫారెస్ట్. ఆల్రెడీ శ్రీశైలం డ్యామ్ మీరు చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మన వ్యూయర్స్కి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మనం మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. మీ సమత. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.